చాణక్యుని అర్థశాస్త్రం శుక్ర బృహస్పతుల యొక్క నమస్కారాలతో ప్రారంభమవుతుంది. శుక్రాచార్యుడు శుక్రనీతి అనే గ్రంథం రాశాడు. బృహస్పతి బారహస్పత్యం అనే గ్రంథం రాశాడు. అందుకోసం చాణక్యుడు వాళ్ళకి నమస్కారం చేసి ప్రారంభించాడు. అమాత్యుని నియమించే అంశంలో భరద్వాజుడు, విశాలాక్షుడు, పరాశరుడు, పిశునుడు, కౌండపదంతుడు, వాతవ్యాధి, బాహుదంతిపుత్రుడు అనే అర్థశాస్త్రవేత్తల అభిప్రాయాల్ని కూడా చాణక్యుమానంగా మంత్రులు అమాత్యులు అనే రెండు పదాలు కలిపి వాడేస్తుంటాం. అంటే మంత్రులన్నా అమాత్యులన్నా ఒకటే అనే అర్థంలో వాడుతూ ఉంటాం. కానీ రాజు చెప్పిన పనులు చేసేవాడు అమాత్యుడు, మంత్రి సలహాలు ఇస్తాడు. ఇద్దరికి ఏతామంటారంటే ఏంటి, నీళ్ళని కింద నుంచి పైకి ఎత్తిపోయడం. అటువంటి వాటిని స్రోతో యొక్క ఇప్పుడు కళ్ళు విక్రయం గురించి కూడా ఉంది. అంటే కళ్ళు విక్రయం చెప్పడం ఏంటండి అంటారేమో. కళ్ళు తాగడం కొందరు అలవాట్లు. కళ్ళు తాగడం అందరికీ నిషేధం. గణికా వ్యవస్థ ఉన్నది, జాగ్రత్తగా గమనించాలి. వేసేది అన్నప్పటికీ చాలా మంది కోపాలు వచ్చేస్తుంటాయి. దానికోసం పెద్ద ఉద్యమాలు పాఠాలు చెప్తున్నారు. ఏమని హిందూ దేవాలయాలు 1వ శతాబ్దంలో బయలుదేరాయి, అంతకుముందు బౌద్ధ మందిరాలు, జైన మందిరాలు ఉండేవి పాఠాలు నిజం కాదు. ఎందుకని ఆ కాలంలోనే దేవాలయాలు ఉన్నాయి. కొత్తగా ఆయన తయారు చేయలేదు, చాణక్యుడు తయారు చేయలేదు. దేవాలయాల యొక్క రక్షణ వ్యవస్థ కలెక్టర్ చూడాలి, సమాహర్త అనే పెరిగిన ఆయన చూడాలి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. స్త్రీల యొక్క పునర్వివాహాలు కూడా ఉన్నాయి. అదేంటంటే పునర్వివాహాలు ఉండడం ఏంటి ఉన్నాయి. సమాజంలో భార్యాభర్త తగాదాలు వచ్చాయి, విడిపోయారు, మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదండో. పునర్వివాహాలు ఉన్నాయి. పతివ్రత ధర్మం కూడా ఉన్నది. మరి అంతేకాదు, స్త్రీలు విడాకులు తీసుకోవడం ఉంది. ఒక రాజ్యం ఉంది అంటే రాజ్యంలో ఎవరుంటారు? రాజు ఉంటాడు, అమాత్యుడు ఉంటాడు, మంత్రి ఉంటాడు, దానికి జానపదం ఉండాలి, దుర్గం ఉండాలి, దుర్గాలు ఉండాలండి. అందుకే భూమి హిమోత్పర్వతం మొదలుకొని దక్షిణ సముద్రాల మధ్య ఉన్నదాన్ని, దక్షిణోత్తరంగా 1000 యోజనాల అడ్డం కొలత కలిగిన దాన్ని చక్రవర్తి భూమి అంటారు అని చెప్పారు. బోధాయనుడు చెప్పినటువంటి విషయాలు కొన్ని చెప్తాను. బోధాయనుడు ఒక ప్రాచీనమైన మహర్షి. ఆయన సులభ సూత్రాలు రాశాడు. ఆయన రాసిన సులభ సూత్రాలు విదేశాల్లో గణితాభివృద్ధికి తోడ్పడ్డాయని, మూలమయ్యాయని స్వీడన్బర్గ్ అనేటువంటి అమెరికాలో ఉండే ఒక మేధావి చెప్పడం జరిగింది.